హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఆఫీషియల్ 3. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు దువ్వెన గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరైనా సరే ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ అవుతుందని చాలా బాధపడుతూ ఉంటారు. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఏమేమి ట్రై చేయాలో, ఏమేమి ప్రొడక్ట్స్ వాడాలో అన్నీ వాడుతూనే ఉంటారు. ఒక మిస్టేక్ మనం చేస్తూనే ఉంటాం. అదేంటంటే దువ్వెన. ప్రతిరోజు తల దూకుంటూనే ఉంటాం. కానీ ఆ దువ్వెన అసలు ఎలా ఉంది ఒక్కసారైనా మీరు ఆలోచించారా? ఒక్కసారి దువ్వెన మార్చి చూడండి. హెయిర్ ఫాల్ ఇట్టే ఆగిపోతుంది. ఏ దువ్వెన వాడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు రాలకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసే ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే కొంతవరకు ఈ సమస్య తగ్గుండవచ్చు. అయితే అదేంటో ఇప్పుడు చూద్దాం. జుట్టు రాలకుండా ఉండేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నో ఆయిల్స్, కండిషనర్స్, షాంపూలు వాడుతుంటారు. ఇవన్నీ కొంతవరకు పనిచేస్తుండవచ్చు. కానీ వాటిలో ఉండే కెమికల్స్ కారణంగా ఎప్పుడో అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని వాడాల్సి వచ్చినప్పటికీ కొన్ని రకాల అలవాట్లతో హెయిర్ ఫాల్ సమస్య నుండి బయటపడవచ్చు అని చెప్తున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్. అందులో మొట్టమొదట చెప్పిన చిట్కా ఏంటంటే దువ్వెన మార్చేయడం. అంటే మీరు రెగ్యులర్గా వాడే ప్లాస్టిక్ దువ్వెనకు బదులుగా చెక్క దువ్వెన వాడాలని సూచిస్తున్నారు. మరి ప్లాస్టిక్ దువ్వెనకి చెక్క దువ్వెనకి తేడా ఏంటి? హెయిర్ ఫాల్కి దీనికి అసలు లింక్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. హెయిర్ ఫాల్ ఆపడానికి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు చెప్పే ఒకటే మార్పు చేసుకోండి. జుట్టు రాలిపోవడం ఆగుతుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అదేంటంటే ప్లాస్టిక్ దువ్వెనను పక్కన పెట్టడం, అందుకు బదులుగా చెక్కతో తయారు చేసిన దువ్వెన వాడాలని చెప్తున్నారు. ఈ చిన్న మార్పుతోనే ఊహించని ఫలితాలు చూడవచ్చని అంటున్నారు. నిజానికి ఇది చిన్న మార్పులాగానే కనిపిస్తుంది, కానీ క్రమంగా ఈ అలవాటుతో జుట్టు రాలడం తగ్గిపోతుంది. ప్లాస్టిక్ దువ్వెనతో పోల్చి చూసినప్పుడు చెక్క దువ్వెనలు స్కాల్ప్ని చాలా సాఫ్ట్గా ఉంచుతాయి. ముఖ్యంగా జుట్టు రాలడం, చిట్లడం లాంటివి తగ్గుతాయి. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వెంట్రుకల్లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ జుట్టు అంతటా వ్యాపించే విధంగా చేస్తాయి. జుట్టుకి మెరుపుని ఇవ్వడంతో పాటు బలాన్ని ఇస్తుంది. జుట్టు పెరిగినప్పుడు ప్లాస్టిక్ దువ్వెనతో దువ్వే సమయంలో వెంట్రుకలు చిక్కుబడతాయి. ఈ కారణంగా కొన్ని రాలిపోతాయి, మరికొన్ని వెంట్రుకలు వెలికిపడి చిట్లిపోతాయి. అదే చెక్క దువ్వెన వాడితే ఈ సమస్యలు తలెత్తవు. చాలా స్మూత్ గా కోంబింగ్ చేసుకోవచ్చు. వెంట్రుకలపై ఎక్కువగా ప్రెజర్ పెట్టకుండా దువ్వెన చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. వెంట్రుకల చివర్లు చిట్లిపోవడం అనేదే ఉండదు. అంతేకాదు వెంట్రుకలు రింగులు తిరగడము తగ్గుతుంది. చలికాలంలో వెంట్రుకలు కాస్తంత తేమ కారణంగా అతుక్కొని పోయినట్టుగా ఉంటాయి. అలాంటప్పుడు చెక్క దువ్వెన వాడితే సులువుగా చిక్కు వదిలిపోవడంతో పాటు వెంట్రుకలు స్మూత్ గా అవుతాయి. అదే సమయంలో స్కాల్ప్ లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ సరైన విధంగా అన్ని వైపులకు చేరుకుంటాయి. అదే ప్లాస్టిక్ దువ్వెనతో ఈ వెసులుబాటు ఉండకపోవచ్చు. సాధారణంగా స్కాల్ప్ లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ తగ్గిపోతే జుట్టు పొడిబారుతుంది. ఫలితంగా కుదుళ్ళు బలహీనంగా మారిపోయి రాలుతుంటాయి. తేమ తగ్గిపోతే ఇలాగే జరుగుతుంది. ప్లాస్టిక్ దువ్వెన వాడటం వల్ల ఈ తేమ అంతా తొలగిపోతుంది. అదే చెక్క దువ్వెన అయితే ఈ మాయిశ్చరైజర్ ని అలాగే పట్టి ఉంచుతుంది. ఫలితంగా వెంట్రుకలు దృఢంగా ఉండటంతో పాటు సాఫ్ట్ గా మారిపోతాయి. అంతేకాదు కురులు చూడడానికి ఆరోగ్యకరంగా కనిపిస్తాయి. ఇక చెక్క దువ్వెన వాడటం వల్ల స్కాల్ప్ కి మసాజ్ చేసినట్టుగా అవుతుంది. అంటే రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఎప్పుడైతే రక్త సరఫరా మెరుగవుతుందో అప్పుడు జుట్టు రాలే సమస్య దాదాపు తగ్గుతుంది. అంతేకాదు సరైన విధంగా రక్తం ద్వారా జుట్టుకి పోషకాలు అందుతాయి. రింగుల జుట్టు లేదా ఎక్కువ జుట్టు ఉన్నప్పుడు ప్లాస్టిక్ దువ్వెన కన్నా చెక్క దువ్వెన వాడటం చాలా మంచిది. స్కాల్ప్ చాలా సెన్సిటివ్ గా ఉన్న వాటితో పాటు డాండ్రఫ్ తో పాటు ఇతరతర సమస్యలు ఉన్నవారు చెక్క దువ్వెనలు వాడాలి. వీటి వల్ల ఇరిటేషన్ చాలా వరకు తగ్గిపోతుంది. పైగా చెక్క దువ్వెనలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వేప లేదా శాండిల్ వుడ్ తో తయారు చేసిన చెక్కలు
యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తాయి. ఫలితంగా రకరకాల అలర్జీలు, ఫంగస్ రాకుండా ఇవి కాపాడుతాయి. రెగ్యులర్ గా చెక్క దువ్వెన వాడితే డాండ్రఫ్ తో పాటు దురద తగ్గిపోతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఎక్స్పర్ట్స్ చెక్క దువ్వెన వాడాలని సూచిస్తున్నారు. చెక్క దువ్వెనను ఎంపిక చేసుకునేటప్పుడు అది వేప కలపతో తయారు చేసిందా లేదా అన్నది గుర్తించాలి. ఇందులో అయితే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇంకా వెదురుతో తయారు చేసింది అయితే వెంట్రుక తేమను పట్టి ఉంచడంలో తోడ్పడుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే చెక్క దువ్వెనను రెగ్యులర్ గా శుభ్రం చేసుకోవాలి. వీటిని నీటితో పాటు కడగాల్సిన అవసరం లేకపోయినా శుభ్రం చేసుకోవడం మాత్రం తప్పనిసరి. సాఫ్ట్ బ్రష్ లేదా క్లాత్ తో క్లీన్ చేయాలి. ఎక్కువ సమయం పాటు నీళ్ళల్లో నానబెట్టడం, తరచూ తడపడం లాంటివి చేయకూడదు. కాబట్టి ఈ వీడియోని మీరు చూశారు కదా, చెక్క దువ్వెన వాడాలని బ్యూటీ ఎక్స్పర్ట్సే చెప్తున్నారు. కాబట్టి ప్లాస్టిక్ దువ్వెనను పక్కన పెట్టి, ప్లాస్టిక్ ఎప్పటికైనా మనకి డేంజరసే కాబట్టి ఎప్పుడైతే మనం న్యాచురల్ గా చెక్క దువ్వెనను మనం వాడతామో మన హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది. హెయిర్ హెల్దీగా ఉంటే మనము హెల్దీగా ఉంటాం. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.